దేవి మార్గం యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. శ్రీమాత్రే నమః. మీ మాట మీ తలరాతను మార్చగలదని మీకు తెలుసా? మంత్రాల వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ సూత్రం ఏమిటో తెలుసుకోవాలని ఉందా? మిత్రులారా, ఈ విశ్వం మొత్తం కంపనాల సముదాయం. మన ఋషులు దీనినే నాదబ్రహ్మ అని చెప్పారు. అంటే సృష్టి అంతా శబ్దస్వరూపమే. ఆ శబ్దస్వరూపం ఓంకి దగ్గరగా ఉన్నది అని పలువురు ఆధునిక శాస్త్రవేత్తల ఏకీకృత అభిప్రాయం. శబ్దం కేవలం వినిపించే తరంగం మాత్రమే కాదు, అది శక్తి సముదాయం. ఆధునిక శాస్త్రంలో సైమాటిక్స్ అనే పరిశోధనలో శబ్ద తరంగాల ప్రభావంతో పదార్థం తన ఆకారాన్ని మార్చుకుంటుంది అని గమనించారు. ఇది శబ్దం పదార్థంపై ప్రభావం చూపగలదని సూచిస్తున్నది. డాక్టర్ మసారు ఎమోటో అనే జపాన్ పరిశోధకుడు నీటి నిర్మాణంపై భావాలు, మాటలు, సంగీతం ఎలా ప్రభావం చూపుతాయో అనే పరిశోధనలతో ప్రసిద్ధి పొందాడు. పూర్తి వివరాలు సమతుల్యంగా తెలుసుకుందాం. డాక్టర్ ఎమోటో చేసిన ప్రయోగం ఏమిటో పరిశీలిద్దాం. నీటి నమూనాలను వేరు పరిస్థితుల్లో వేరు పాత్రలలో ఉంచి ఆ నీటి దగ్గర ప్రేమ, కృతజ్ఞత వంటి సానుకూల పదాలు పలకడం, కోపం, ద్వేషం వంటి ప్రతికూల పదాలు అరవడం, ప్రార్థనలు మరియు శాంతి మంత్రాలు ఉచ్చరించడం, శాస్త్రీయ సంగీతం వినిపించడం, ఘోరమైన సంగీతంతో దద్దరిల్లేటట్లు చేయడం, నీటిని గడ్డకట్టించడం లాంటి వివిధ అధ్యయనాలలో సూక్ష్మదర్శిని ద్వారా నీటి బిందువులు మరియు మంచు స్ఫటికాల ఆకృతులను ఫోటోలు తీశాడు. ఈ ప్రక్రియలో అతను తెలుసుకున్న ఫలితాలు ప్రేమ, సానుకూల భావాలు, ప్రార్థన చేసినప్పుడు అందమైన సమచతురస్ర క్రిస్టల్ ఆకృతులు ఫోటోలలో వచ్చాయి. శాస్త్రీయ సంగీతం మరియు మంత్రోచ్చారణ చేసినప్పుడు హార్మోనిక్ నమూనాలు కనుగొనడం జరిగింది. ప్రతికూల భావాలు, మాటలు చెప్పినప్పుడు అసమతుల్య ఆకృతులు వచ్చాయి. ఘోరమైన సంగీతం వినిపించినప్పుడు విచ్ఛిన్నమైన నమూనాలు వచ్చాయి. గడ్డకట్టిన నీటిలో అందమైన క్రిస్టల్ ఇమేజ్లు వచ్చాయి. మన భావాలు, మన మాటలు నీటి నిర్మాణంపై మరియు పదార్థంపై ప్రభావం చూపుతున్నాయి అని ఈ పరిశోధనల వల్ల తేటతెల్లమవుతుంది. మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే డాక్టర్ మసారు ఎమోటో రాసిన పుస్తకాలు మెసేజెస్ ఫ్రమ్ వాటర్, ద హిడెన్ మెసేజెస్ ఇన్ వాటర్ చదవవచ్చు. మనము ఓం అనే నాదాన్ని ఉచ్చరించినప్పుడు ఉత్పన్నమయ్యే కంపనలు శరీరమంతా ప్రతిధ్వనిస్తాయి. ధ్యానం మరియు మంత్రోచ్చారణపై జరిగిన పరిశోధనలు ఇవి మనసును ప్రశాంతపరచడం, ఒత్తిడిని తగ్గించడం, నాడీ వ్యవస్థను సమతుల్యం చేయడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి. మన ఋషులు మంత్రాలను భక్తి కోసం మాత్రమే కాదు, మన అంతర్గత చైతన్యాన్ని సమతుల్యం చేయడానికి, మనసును ఏకాగ్రం చేయడానికి రూపొందించారు. ఇంకొక ఆసక్తికరమైన అంశం, మన శరీరం ఎక్కువ భాగం నీటితో రూపొందింది. మన మాటలు, భావాలు, మనసు, స్థితి ఇవి మన అంతర్గత స్థితిని ప్రభావితం చేస్తాయి. అందుకే సానుకూలమైన మాటలు, ప్రార్థన, జపం మన మనోభావాన్ని మారుస్తాయి. మంత్రజపానికి ప్రత్యేక అర్హత అవసరం లేదు. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని శ్రద్ధతో, ప్రేమతో మీకు ఇష్టమైన మంత్రాన్ని జపించండి. మనస్సు ప్రశాంతమవుతుంది, అంతర్గత శక్తి మేల్కొంటుంది. సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు, అది చైతన్యం, ధ్యానం మరియు జీవన శాస్త్రం. మీరు రోజు ఏ మంత్రాన్ని జపిస్తారో కామెంట్లో చెప్పండి. ఇలాంటి విజ్ఞానం మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా వాట్సాప్ గ్రూప్లో చేరండి. మా దేవి మార్గం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.